చందమామ కథలు తెలివిగలవాళ్ళు. ఉజ్బెకిస్తాన్ జానపద కథ. ఉజ్బెకిస్తానంలో ఒక పేదవాడికి 3 కొడుకులు ఉండేవాళ్ళు. తండ్రి వాళ్ళతో, అబ్బాయిలు, మనకు పశువుల మందలు లేవు, బంగారం లేదు, అందుచేత మీరు జ్ఞానధనం సంపాదించుకొని తెలివితేటలే ఆస్తిగా బ్రతకవలసి ఉంటుంది అని బోధించాడు. కొడుకులు తండ్రి చెప్పినట్టే జ్ఞానం సంపాదిస్తూ ప్రతి విషయాన్ని సూక్ష్మ బుద్ధితో గ్రహిస్తూ పెరిగి పెద్దవారయ్యారు. కొంతకాలానికి వారి తండ్రి గతించాడు. ఇక వారు ఉన్న ఊరు వదిలి బతుకు తెరువు వెతుక్కుంటూ దేశాటన మీద బయలుదేరారు. కొన్నాళ్ల పాటు నడిచిన మీదట వారికి ఒక నగరం అంత దూరాన కానవచ్చింది. ఆ నగరంలో తమకు ఏదో ఒక పని దొరకకపోదు అనుకుంటూ వారు నగరం కేసి నడిచారు. దారికేసి చూస్తూ తల ఉంచుకొని నడుస్తున్న పెద్దవాడు చప్పున ఆగి, కొద్దిసేపటి కింద ఇటుగా ఒక భారీ ఒంటె వెళ్ళింది అన్నాడు. 3 నగరం కేసి కొద్ది దూరం నడిచాక రెండోవాడు, ఆ ఒంటెకు ఒక కన్ను గుడ్డిది అన్నాడు. మరి కొంత దూరం వెళ్ళాక మూడోవాడు, ఆ ఒంటె మీద ఒక ఆడది ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు అన్నాడు. మిగిలిన 2 నిజమే అన్నారు. వారు ఇంకా కొంత దూరం వెళ్ళినాక వారి వెనుక వైపు నుంచి ఒక మనిషి గుర్రం మీద వచ్చి వారిని కలుసుకున్నాడు. అతడు విలువైన కవచాన్ని ధరించి ఉన్నాడు. పెద్దవాడు అతనితో, అయ్యా, దేనికోసమో వెతుకుతున్నట్టున్నావు, ఒంటె కోసం కాదు కదా అన్నాడు. అవును, ఒంటె ఎటో పోయింది అన్నాడు గుర్రమెక్కినవాడు. పెద్ద ఒంటె అవునా అని పెద్దవాడు మళ్ళీ అడిగాడు. అవును, మీరు చూశారా దాన్ని అని గుర్రమెక్కినవాడు అడిగాడు. దాని ఎడమ కన్ను గుడ్డిది అవునా అన్నాడు రెండోవాడు. దాని మీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఎక్కి ఉన్నారు కాదు అని మూడోవాడు అడిగాడు. నిజం నిజం, మీరు దాన్ని చూశారన్నమాట. అది ఏమైందో చెప్పండి అన్నాడు గుర్రమెక్కినవాడు. మేము నీ ఒంటెను చూడనే లేదు అన్నారు అన్నదమ్ములు. ఒంటెను పోగొట్టుకున్నవాడికి వాళ్ళపైన గట్టి అనుమానం తగిలింది. నా ఒంటెను, దాని మీద ఉన్న నా భార్యను, కొడుకును ఏం చేశారో చెప్పకపోతే మిమ్మల్ని పాదుషా దగ్గరికి ఈడ్చుకుపోతాను అన్నాడు అతను. మేము నీ ఒంటెను కానీ, నీ భార్యను కానీ, నీ కొడుకును కానీ కళ్ళ చూడలేదు, కానీ ఈ దిక్కుగా వెళ్తే నీకు ఒంటె దొరకవచ్చు అన్నారు అన్నదమ్ములు. వాళ్ళు తనని మభ్యపెట్టి తప్పించుకుపో చూస్తున్నారనుకొని గుర్రమెక్కినవాడు, మీరు కళ్ళ చూడని ఒంటెను, దాని మీద ఉన్న వారిని ఎట్లా వర్ణించారు? పాదుషా దగ్గరికి పదండి అంటూ వారిని పాదుషా దగ్గరికి తీసుకుపోయి వారు తన ఒంటెను, భార్యను, కొడుకును తస్కరించినట్టు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు తస్కరించారు అనటానికి ఆధారం ఏమిటి అని పాదుషా అడిగాడు. నా ఒంటె పెద్దదని, దానికి ఒక కన్ను గుడ్డిదని, దాని మీద ఒక స్త్రీ ఒక బిడ్డ ఉన్నారని వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత తాము ఏమీ చూడనే లేదన్నారు. ఏమీ చూడని వాళ్ళు ఈ వివరాలన్నీ ఎలా చెప్పారు అన్నాడు ఒంటెను పోగొట్టుకున్నవాడు. ఆ ప్రశ్నకు ఏమి చెబుతారు అని పాదుషా అన్నదమ్ములను అడిగాడు. మేము మా కళ్ళను ఉపయోగించి ప్రతిదీ సూక్ష్మంగా పరిశీలించి అనేక విషయాలు తెలుసుకోగలం. అది మాకు చిన్నతనం నుంచి అలవడిన విద్య అన్నారు అన్నదమ్ములు. మీ విద్యను నేనిప్పుడే పరీక్షిస్తాను అన్నాడు పాదుషా. ఆయన తన వజీరు చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు. వజీరు 2 నౌకర్ల చేత ఒక పెట్టె మోయించి తెచ్చి పాదుషాకు ఎదురుగా పెట్టించాడు. ఆ పెట్టెలో ఏమున్నదో చెప్పండి అని పాదుషా అన్నదమ్ములను ఆజ్ఞాపించాడు. అది ఖాళీ పెట్టె, అందులో ఒక గుండ్రని వస్తువు మాత్రమే ఉన్నది అని పెద్దవాడు అన్నాడు. ఆ గుండ్రని వస్తువు దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు. అది పండని దానిమ్మకాయ అన్నాడు మూడోవాడు. పాదుషా తన ఆసనము నుండి దిగివచ్చి పెట్టె మూత తెరిచి అందులో నుంచి ఒక పచ్చి దానిమ్మకాయ పైకి తీశాడు. సభలోని వారంతా నిర్ఘాంతపోయారు. వీళ్ళు దొంగలు కారు, నిస్సందేహంగా మహామేధావులు. నీ ఒంటె ఏమైందో నువ్వే వెళ్ళి వెతుక్కో అని పాదుషా
ఫిర్యాదుతో చెప్పి అన్నదమ్ములను తనతో పాటు భోజనానికి తీసుకుపోయి దివ్యమైన భోజనం పెట్టించి పానీయాలు తాగించాడు. మీ తెలివితేటలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూడని ఒంటెను, దానిమీద ఎక్కిన వారిని ఎలా వర్ణించగలిగారో నాకు తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు పాదుషా. దారిలో ఒంటె అడుగుజాడలున్నాయి. అవి మామూలు ఒంటెల గుర్తుల కన్నా బాగా పెద్దవి. అందుకని అటుగా వెళ్ళినది భారీ అయిన పెద్ద ఒంటె అని తెలిసింది అన్నాడు పెద్దవాడు. అది దారిన పోతూ కుడి పక్కన ఉన్న గడ్డినే కొరికింది గాని ఎడమ పక్కన ఉన్న గడ్డిని ముట్టుకోలేదు. అందుచేత దాని ఎడమ కన్ను గుడ్డిదని తెలిసింది అన్నాడు రెండోవాడు. ఒకచోట ఆ ఒంటె పడుకున్నది. అప్పుడు దానిమీది వాళ్ళు దిగారు. వారు దిగిన చోట ఇసుకలో స్త్రీ పాదాల గుర్తులు, చిన్నబిడ్డ పాదాల గుర్తులు కానవచ్చాయి. అందుచేత ఒంటెపైన ఒక స్త్రీ, ఒక బిడ్డ ఉన్నట్టు తెలిసింది అన్నాడు మూడోవాడు. మీరు చెప్పినదంతా సబబుగానే ఉన్నది. మీ పరిశీలన శక్తి గొప్పదే. కానీ పెట్టెలో పచ్చి దానిమ్మకాయ ఉన్నదని ఎలా చెప్పగలిగారు? అది ఇంత తేలిక కాదే అన్నాడు పాదుషా. వినండి, మీ మనుషులు పెట్టె తీసుకురావటాన్ని చూస్తేనే అది బరువు లేదని తెలిసిపోయింది. దాన్ని కింద పెట్టేటప్పుడు ఒకవైపు మొదట నేలన ఆని రెండో పక్క కొంచెం వ్యవధిగా ఆనింది. అప్పుడు పెట్టెలో ఏదో వస్తువు దొర్లినట్టు శబ్దమైంది. దాన్ని బట్టి పెట్టె ఖాళీగా ఉన్నదని, అందులో ఉండే వస్తువు గుండ్రనిదైతే తప్ప ఆ విధంగా దొర్లదని గ్రహించాను అన్నాడు పెద్దవాడు. ఆ పెట్టెను మీ దానిమ్మ తోట వైపు నుంచి తెచ్చారు. ఇంటిలో ఉండే పెట్టెను దానిమ్మ తోటకేసి తీసుకుపోయారంటే అందులో దానిమ్మకాయగాక మరే గుండ్రని వస్తువు ఉంటుంది అన్నాడు రెండోవాడు. అంతవరకు బాగానే ఉన్నది. అది పచ్చికాయ అని ఎలా తెలిసిందో నాకు అర్థం కావటం లేదు అన్నాడు పాదుషా. అది కనుక్కోవటమే అన్నిటికన్నా తేలిక. దానిమ్మ పండ్లు రావటానికి ఇంకా తరుణం కాలేదు. కావలిస్తే తోటలోకి ఒక్కసారి తొంగి చూడండి, అన్నీ కాయలే, ఒక్క కాయ కూడా ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు. పాదుషా ఆ ముగ్గురు అన్నదమ్మల తెలివికి సంతోషించి వారిని మంచి జీతాల మీద తన కొలువులో పెట్టుకున్నాడు.